ఒక సాంగ్ లేట్ అయినప్పుడు ఆర్ఆర్ గురించి ఇంకా ఫస్ట్ కాపీ వెళ్ళలేదంటే ఫస్ట్ తమన్ పేరే చెప్తారు. తమన్ ఇంకా ఇవ్వలేదు వర్క్ అంటారు. నిజంగా ఐ నెవర్ గివ్ అప్ ఆన్ థింగ్స్. ఏదో ఇచ్చేసామని కొట్టేసాం కదా, దానికి ఏదో ఉంటుంది, దానికి వీ హావ్ టు రెస్పెక్ట్ ఇట్ కదా. మేబీ మీకు ఆ టైం ముందు ఇస్తే ఎలా అవుతుందంటే రాజేష్, ఇప్పుడు అక్కడి నుంచి నా స్టూడియోకి ఫైల్ పంపిస్తారనుకో, నేను ఇక్కడ మ్యూజిక్ చేసి మళ్ళీ అదే 600 ట్రాకులు పంపించాలి. నాకు అదే టైం పడుతుంది. కొన్ని చాలా ఫ్రేమ్ ట్రిమ్మింగ్స్ చేస్తారు, దానివల్ల సినిమా కొన్ని సీన్లు తగ్గిపోతూ ఉంటాయి. ఆర్ఆర్ అన్ని మళ్ళీ నేను చెక్ చేయాలి, మళ్ళీ మొత్తం రీల్ చెక్ చేయాలి, ట్రిమ్ లేకుండా చూసుకోవాలి. ఒకసారి జన్ జన్ జా అంటే ఆ జాలో చిన్న సస్టైన్ వెళ్తుంది, ఆ సస్టైన్ నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోకుండా ఆపాలి, ఆ రివర్బ్ చేసి దాన్ని స్మూత్ చేయాలి. వెంటనే హీరోయిన్ డైలాగ్స్ వచ్చేస్తాయి, హీరో డైలాగ్స్ వచ్చేస్తాయి, విలన్ డైలాగ్స్ వచ్చేస్తాయి, ఈ మ్యూజిక్ దానిపైన ఓవర్లాప్ అవ్వకూడదు. సో చాలా ఉంటాయి. మీ విషయంగా వద్దాం. మీరు వర్క్ చేసిన ఒక సినిమా పేరు చెప్పలేను నేను, రీసెంట్ టైంలో మీరు వర్క్ చేసిన సినిమాకి బయట ఏంటి ఇంకా ఫస్ట్ కాపీ వెళ్ళలేదు, తమన్ డిలే చేస్తున్నారని విన్నా నేను. కట్ చేస్తే ఒక సెకండ్ డే నాకు తెలిసింది ఏంటంటే ఇంకా ట్రిమ్ చేస్తున్నారు, కొన్ని సీన్స్ సైడ్ యాడ్ ఆన్ ట్రిమ్ చేస్తున్నారు, సంథింగ్ ఇలా వర్క్ అంతా చెప్తున్నారు. బట్ వచ్చిందేమో మీ పేరు, మన డిలే బికాస్ మ్యూజిక్ అనేది లాస్ట్ డిపార్ట్మెంట్ సినిమాలో మొత్తం. ఓకే, లాస్ట్ డిపార్ట్మెంట్. మీరు అంతా చేసి వస్తే తర్వాత డీ రికార్డింగ్ లాస్ట్ మ్యూజిక్. మన 24 క్రాఫ్ట్స్లో లాస్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ క్రాఫ్టే. మీ నుంచి అవుట్పుట్ వెళ్ళాల్సిన క్రాఫ్ట్. ఓకేనా? సో ఇక్కడే నేను రీల్ 1 నుంచి రీల్ 8 వరకు నేను ఏదో ఒక నేను ఒక 45 days 50 days చేశాను అనుకో, 50 రోజులు చేశాను అనుకో. ఈ 50 రోజులు నేను 2.5 గంటలే చూస్తాను సినిమాని. ఓకే, 50 రోజులు చేస్తాం. బట్ ఫైనల్గా నువ్వు ఆర్క్ ఏంటి, థియేటర్ లోపల వెళ్తే ఫస్ట్ ముఖేష్ కార్డ్ నుంచి లాస్ట్ ఎండ్ కార్డ్ వరకు నువ్వు 2.5 గంటలే చూస్తావు సినిమాని. నేను ఆ 2.5 hours నా మైండ్లో ఉంటుంది. ఇక్కడ ఇంకా ఎంత లౌడ్ అవుతుంది, ఇక్కడ ఈ రీల్ నుంచి ఇప్పుడు బంగారం పాట అవుతుంది, ఇప్పుడు ఆ లెనిన్ పాట అవుతుంది, ఇప్పుడు ఈ రావణ సందనాలు అవుతుంది, దీని పాట ముందరే స్టార్ట్ చేస్తే బెటర్, వాళ్ళందరూ కలిసినప్పుడే స్టార్ట్ చేస్తే బెటర్, పాట జంప్ అవ్వకుండా స్టార్ట్ అవుతుంది. ఎడిటర్ అలా కట్ చేసి ఇచ్చేస్తాడు, మ్యూజిక్ పెట్టి పాటలో రావణ సందనాల నుంచి పెట్టి ఇచ్చేస్తాడు. బట్ దాని ముందర మొత్తం లేపేసి ఉంటాడు ట్రిమ్మింగ్లో. నేను దాన్ని సీన్ నుంచి ఆ పాట డైలాగ్స్ నుంచే ఆ టెంపోని తీసుకొచ్చి మ్యూజిక్ మేనేజ్ చేసి చాలా ఎంత వరకు ఉంటే అంతవరకు ప్రాసెస్ ఉంది. అసలు 2 months ముందర సినిమా కాపీ రెడీ అనుకో, నేను కూడా 1 month ముందర ఇచ్చేస్తాను. నిన్న నాగార్జున గారు ఒక స్పీచ్ లో మాట్లాడారు, చాలా మంచి మ్యాటర్. ఆయన అన్నమయ్య నిన్నే పిల్లడత టైంలో మేము 1 month బ్యాకే మేము 1 month బిఫోరే చూసేవాళ్ళం, ఫస్ట్ కాపీ రిలీజ్ కాపీ చూసేసేవాళ్ళం డైరెక్ట్ గా. మాకు టైం ఉండేది, లైక్ కరెక్షన్స్ కానీ ఏమన్నా 1 month అంటే చాలా ఎక్టిక్. ఇప్పుడు ఏంటంటే 2 days ముందు కూడా హరీబరీగా జరుగుతున్నాయి, చాలా కష్టం. ఇప్పుడు ఆయన నాగార్జున గారు అనేది 100% కరెక్ట్ మ్యాటర్, 100% కరెక్ట్ మ్యాటర్. అది ముందరే మనం చూసుకుంటే ఇంకా మనం బాగా చెక్కచ్చు సినిమాని, అది మంచి మ్యాటర్ అది. బట్ అన్ని క్రాఫ్ట్స్ దానికి సపోర్ట్ చేయాలి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అన్నారు మేబీ అదే గుడ్, ఈ మేనేజెస్ చాలా బాగా బ్యూటిఫుల్గా చెప్పారు నాగార్జున గారు. బికాస్ ఆయనకి వాల్యూ తెలుసు, బికాస్ అక్కడ ఆయన అంత ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. డాల్బీ థియేటర్ పెట్టారు, డిటిఎస్ థియేటర్ పెట్టారు, డబ్బింగ్ థియేటర్స్ పెట్టారు, షూటింగ్ ఫ్లోర్స్ పెట్టారు. హీ నోస్ వాల్యూ ఆఫ్ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్స్ హీ నోస్ వాల్యూ ఆఫ్ సినిమా. అది ఒక ప్రొడక్షన్, ఆయన ఒక ప్రొడక్షన్ పెట్టుకున్నారు కాబట్టి, అంత పెద్ద సంస్థ పెట్టుకున్నారు కాబట్టి, ఒక ప్రొడక్షన్ నుంచి వచ్చిన మాట ఇంకా ఎంత క్వాలిటీగా చేయొచ్చు, ఇంకా ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు అనేది ప్రొడ్యూసర్గా కూడా ఒక పెయిన్ ఉంటుంది ఆయనకి. డెఫినెట్గా 100% రైట్. బట్ ఇది అందరు కలిస్తేనే బెటర్. ఇప్పుడు ఎడిటింగ్ 1 month ముందర అయిపోయింది అనుకో, ఎక్స్ట్రానరీ. నేను కూడా 1 month ముందర ఇచ్చేస్తాను. నాకు లాస్ట్ మినిట్ వరకు చేయాల్సిన బాధ ఏముంటుంది? వీ నెవర్ డూ దట్ కదా. అంతే కదా. ఇప్పుడు మీకు వర్క్ ఫాస్ట్ గా ఎర్లీగా అయినా నేను కూడా 10 సార్లు సినిమా చూసుకుంటాను కదా, కాపీ చూసుకుంటాను. బ్రో ఇక్కడ వాల్యూమ్ కొంచెం పెంచు, ఇక్కడ డైలాగ్ తగ్గించేది పెంచు, బాగా చూసుకుంటాను కదా. సో మనకేంటంటే ఇప్పుడు నీకు సినిమా నీకు ఎలా రిలీజ్ ప్రింట్స్ ఎలా వెళ్తాయి తెలియదు కదా. ఏవో ఆల్మోస్ట్ 5-6 వేల ప్రింట్లు లోకల్గానే వెళ్తాయి. ఇది కాకుండా సింగపూర్ నీకు ముందరే ఇవ్వాలి, సింగపూర్ సెన్సార్ చాలా ఎర్లీగా ఇవ్వాలి. అది కాకుండా యూఏఈ సెన్సార్స్ ఉంటాయి. దాని తర్వాత అబ్రాడ్ సినిమా 5 రోజుల ముందర వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఒకప్పుడు 5 days 6 days బిఫోర్ అనేవారు, ఇప్పుడు 3 days ముందు 2 days ముందు కూడా వెళ్తున్నాయి అబ్రాడ్. అంటే సినిమా కంటెంట్ కెపాసిటీ బట్టి. ఓకే, అంటే లాస్ట్ మినిట్ పెద్ద సినిమా అనుకో, చాలా పెద్ద సినిమా, RRR, బాహుబలి, పెద్ద సినిమాలు అనుకో, పెద్ద సినిమాలు అనుకో, ఓకే, ప్రింట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది కొన్ని అది ఒక 600 లొకేషన్లో వస్తున్నాయంటే, చిన్న సినిమాలు ఒక 300 లొకేషన్లో వస్తాయి, 400 లొకేషన్. లిమిటెడ్ స్క్రీన్స్ ని బట్టి కూడా డిపెండ్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే క్యూబ్ ఆల్సో. క్యూబ్ ఉంటుంది కదా. ఇప్పుడు లెనిన్ అనే సినిమా జూలై 10th రిలీజ్ అయింది. అవును, ఆ రోజున ఒక సినిమానే రిలీజ్ ఉంది, తెలుగు సినిమా. అవును. సో అప్పుడు నీకు బాంబే క్యూబ్ పనిచేయచ్చు, హైదరాబాద్ క్యూబ్ పనిచేయచ్చు, చెన్నై క్యూబ్ పనిచేయచ్చు. సో అందరూ వర్క్ చేస్తారు. సో నీకు టెన్షన్ లేదు.
సో నీకు ఎంతమంది అయినా ముగ్గురికి కంటెంట్ పంపించేస్తే డిఎస్సి పంపించేస్తే నీకు వెంటనే ప్రింట్లు వెళ్ళిపోతాయి. సో ఫాస్ట్గా వర్క్ అయిపోయి ఇప్పుడు సంక్రాంతి అనుకో 10 సినిమాలు ఉంటుంది రిలీజ్కి, 12వ సినిమా, 13వ సినిమా, 14వ సినిమా, 2 సినిమాలు ఉంటాయి. సో నీకు చాలా వర్క్ ఎక్కువ ప్రెషర్ ఎవరికి క్యూబ్ వాళ్ళకి, అప్పుడు వాళ్ళు వచ్చి రిలీజ్ చేయలేమంటారు. అలాగే సంక్రాంతి సినిమాలు మీకు ఎక్కువ పడుతుంటాయి 2 సినిమాలు. సో ఇక్కడ క్యూబ్ ప్రింట్లు కొట్టాలి కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి సింగిల్ ఫిల్మ్ రిలీజ్ అనుకో వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు డిస్పాచ్ చేసేస్తారు వర్క్, ఇండియా మొత్తం పని చేస్తుంది. ఓకే. బాంబేలో 300 ప్రింట్ కొడతారు, హైదరాబాద్లో 300 కొడతారు తెలుగు కంటెంటే. అవును. చెన్నైలో ఒక 300 ప్రింట్ కొట్టారు. సో 900 ప్రింట్ నీకు ఒకే రోజే వెళ్ళిపోద్ది. ఓకే. ఇఫ్ దర్ ఇస్ ఓన్లీ 1 ఫిల్మ్, నీకు 5-6 సినిమాలు ఎక్కువ రిలీజ్ ఉందనుకో, దే ఆల్సో చేతులు అయితే సో డిలే ఉంటుంది. సారీ వెళ్ళదు, ఇక్కడ డిలే ఉంది, అక్కడ వెళ్తుంది. మరి ఇంకా నీకు సంక్రాంతి ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే అమెరికాలో ఐస్ మొత్తం ఫ్రోజ్ అయిపోయి ఉంటుంది, ఎవడు డ్రైవ్ చేయడు, ప్రింట్ కాపీలు కరెక్ట్గా వెళ్ళదు. సమ్మర్లో అనుకో హ్యాపీ, సమ్మర్ రిలీజ్ నీకు అసలు లేని ఎక్కడ ఇబ్బంది లేదు, అమెరికాలో ఆన్ టైంలో పడ్డాయి. సో సంక్రాంతి సినిమాలకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఏప్రిల్ సమ్మర్ కూడా ఓకే, దసరా కూడా ఓకే. ఈ సంక్రాంతి సినిమాలే మనకి టార్చర్, చాలా టార్చర్. వరల్డ్ మొత్తం ఐస్ ఉంటుంది, నార్వే, స్విట్జర్లాండ్, వాటెవర్ మొత్తం నార్త్ బెల్ట్, నీకు మొత్తం ఎక్కడ చలికాలం ఉంటుందో ఆ చోటంతా మనకి టార్చరే. ఫైనల్గా మ్యూజిక్ డైరెక్టర్గా మీ సైడ్ నుంచి అయితే డిలే ఉండదు, వాళ్ళు ఎర్లీగా ఇస్తే నేను ఎర్లీగా ఇస్తాను అంటారు, అంతే కదా? అవును నాన్న, అంతే కదా. నా డిలే ఉంటే మొత్తం నా స్టూడియోలో ఉండరు, అంతే కదా. వచ్చి స్టూడియోలు మూసారు, చంపారు మనల్ని, నేను ఒక్కనే ఎలా డిలే చేస్తాను? మనసి అలా అవ్వదు, ఎవరు వల్ల అవ్వదు. కానీ నిజంగా నాగార్జున గారు చెప్పింది అందరు పాటించి కొంచెం ఎర్లీగా వర్క్ చేసుకుంటే ఆయన చెప్పింది చాలా రైట్, బట్ అవ్వదు. అవునా? చాలా కష్టం. ఓకే. చాలా కష్టం. ఎడ్జస్ట్ లాస్ట్ మినిట్, ఇప్పుడు ఎడిటర్ లాస్ట్ మినిట్లోనే పెద్దగా చూసుకుంటాడు సినిమాని. ఓకే. అంటే పెద్ద స్క్రీన్లో చూస్తాడు, డైరెక్టర్ అప్పుడే సినిమా నా సినిమా అని డిటిఎస్ థియేటర్లో 70mm చూసుకుంటాడు. హీరో ఆహా ఇలా ఉన్నానా నేను సినిమాలో, ఇంత పెద్ద స్క్రీన్, అంతవరకు అందరు టీవీలోనే చేసుకుంటారు. ఓకే. ఓకేనా? డిఐలో ఏం తెలుస్తుంది? తెలియదు కదా. డిఐలో కలరింగ్ చాలా, డిఐలో నువ్వు పడుకుంటావు, నువ్వు డిఐలో నీకు సినిమా చూపిస్తే పడుకుంటావు, బికాస్ వాళ్ళు మెల్లమెల్లగా కలర్ చేస్తూ ఒక 99 year old నడుస్తున్నట్టు ఉంటుంది, ఒక స్లో ప్రాసెస్, అలా ఉంటుంది నీకు డిటిఎస్ థియేటర్లోనే ప్రాపర్ డబ్బింగ్, ఎఫెక్ట్స్, డైలాగ్స్, మ్యూజిక్ అన్ని అసలు నువ్వు ఎవరు అని ఆ రోజే తెలుస్తుంది. సో అందరికి అందుకే నా డీటెయిల్స్ మిక్సింగ్ లో చూసుకుంటారు అందరూ ఫైనల్. సో బికాస్ నువ్వు ఒక రీల్ చూస్తున్నప్పుడు నీకు సినిమా అర్థమైపోద్ది, ఇదా నా సినిమా అని. అప్పుడు ఇంకా చెక్కుతూ కూర్చుంటారు, ఇక్కడ ట్రిమ్ చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం. అక్కడి నుంచి అన్నీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి టార్చర్ అన్నీ మొదలవుతుంది. మేము రెడీగా ఉంటాం, మా టీం ఆర్మీ అంతా రెడీ అవుతుంది, దింపంటారా ఇంకో 10 మంది ఇంజనీర్లని రెడీగా పెట్టండి రా, రెడీగా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యేలాగా లేదు, మనం ఇప్పుడు ఈ పెట్టబోతే సినిమా రిలీజ్ అవ్వదు కదా. సో నేను చూడండి నా ఆర్మీని రెడీ చేసుకోవాలి కదా, అంత ఈజీ కాదు. 900 ట్రాక్లు బౌన్స్ చేయాలంటే నా ఇంటర్నెట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. కమాండ్ ఫోర్స్ రెడీగా ఉంటుంది, ఇంకా ఆర్మీ రెడీగా ఉంటుంది. 6 రాత్రి వెళ్ళిపోవాలి, 6 రాత్రి ఇంకా వెళ్ళపోతే సినిమా రిలీజ్ అవ్వదు అని నాకు తెలియదా అండి? నాకు తెలీదా అండి? బికాజ్ అంత అన్ఎడ్యుకేటెడ్గా పని చేస్తాం, తెలుసు కదా నాకు కూడా. నా ఇప్పుడు ఇదే మురళి కూడా అనుకున్నా, ఎన్ని ప్రింట్స్ బ్రో అన్న, మొత్తం వరల్డ్ అంతా కలిపి 1000 ప్రింట్లు ఉంటుంది బ్రో. ఓకే సరే 8 ఇస్తే సరిపోతుంది, తెలుగు ఒక లాంగ్వేజే కాబట్టి, అంటే తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్ కాబట్టి తెలుగు లేట్గా రిలీజ్ అయింది, సండే 2 రోజుల తర్వాత రిలీజ్ అయింది, అంటే వాళ్ళ డబ్బింగ్ లేట్ అయింది, మళ్ళీ దాన్ని మ్యూజిక్ అనొద్దు. యాక్చువల్ అవును, 1 day లేట్ అయితే అందరు వెయిట్ చేశారు తెలుగు. మన వాళ్ళ కాదు, వాళ్ళకి డబ్బింగ్లు, వాళ్ళ ఏదో లాజిస్టిక్స్, పేపర్ వర్క్స్ చాలా ఉండేది, అది లేట్గా అయింది వాళ్ళకి, థియేటర్స్ కూడా. ఓకే. సో లెనిన్ ఫుల్ ఫ్లెజ్డ్గా రిలీజ్ అయింది July 10th. సో ఇక్కడ ఒకటి వల్ల డిలే కాదు బ్రో, ఒకటి డిలే చేయడు, ఒకటి వల్ల అవ్వదు. వాళ్ళు ఇప్పుడు తమన్ డిలే చేస్తున్నారు అనుకో, 2వ రీల్ మ్యూజిక్ 8వ రీల్ వేసి కాపీ చేసి వాళ్ళ సినిమా రిలీజ్ చేసేస్తారు ఫస్ట్. అదే కదా మరి, వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. తమన్ ఏంటి ఇంకా ఇవ్వలేదు, వద్దులే ఇంకో మ్యూజిక్ పెట్టి కొట్టించి ఫినిష్ చేయంటారు. వై విల్ దే వెయిట్ ఫర్ మీ? అంతే కదా. ట్రూ.